నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా భూములు కొనుక్కోవాలన్న చాలా మందికి ఆశ ఉంటది. వాళ్ళకు డ్రీమ్, ఒక గోల్. అలాంటప్పుడు చాలా మంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. ప్రాపర్టీస్ కొనుక్కునే ముందర మీరు అసలు ఎలా కొనుక్కోవాలి ప్రాపర్టీస్ అంటే, డాక్యుమెంట్స్ కొనుక్కునే ముందర సెల్లర్ అమ్మేవాడు, బయర్ కొనుక్కునేవాడు. సెల్లర్ దగ్గర మీరు వెళ్తారు, ల్యాండ్ కొనుక్కోవాలని అనుకుందాం. మీకు డ్రీమ్, ఒక 1 ఎకర్ 2 ఎకర్స్ భూమి కొనుక్కొని ఆ మెల్లగా ఫామ్ హౌస్ లాగా కట్టుకోవాలనే మీ యొక్క ప్లాన్ ఉండొచ్చు. ఫ్యూచర్ లో ఏదైనా చేసుకోవాలని తప్పులేదు. ఫామ్ హౌస్ కొనుక్కునే ముందర మీకు సపోజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరన్నా వెంచర్ లో మీకు ఏమన్నా భూములు కొనుక్కోవాలన్నప్పుడు మీరు ఫస్ట్ భూమి చూడండి. భూమి చూసిన తర్వాత ఆ భూమిలో ఫస్ట్ మీరు కింద చూడాల్సింది ఏంటంటే మట్టి, ల్యాండ్, నేల ఎలా ఉంది. కొన్ని ఇసుకలు ఉంటాయి, ఆ ఇసుకలో మీరు ఏదైనా పొద్దున పంట వేస్తే కూడా పంట పండదు. భూమి ఎప్పుడు కూడా ఎర్రమట్టి ఉండాలి, సాయిల్ బాగుండాలి. సాయిల్ బాగా ఉంటే మొక్క బాగా గ్రో అవుతుంది. మీరు ఏదైనా వేసుకోవచ్చు, వరి వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన పంట వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు. అలాంటప్పుడు కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నప్పుడు కోరిక ఉంటుంది, డ్రీమ్. అగ్రికల్చర్ ల్యాండ్ లాగా డెవలప్ చేసుకొని, ఒక కౌలుకి ఇచ్చుకొని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో భూమి కొనుక్కోవాలని తాపత్రయం ఉండొచ్చు, తప్పులేదు. భూమి కొనే ముందర మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, సెల్లర్ ఎవరైతే మీకు భూమి అమ్ముతున్నాడో ఆ భూమి అమ్మేవాడి దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూపించమని చెప్పండి. మాదంతా పట్టా భూమి సార్, మాది చాలా బాగుంటుంది సార్, ఏవో చెప్తారు వాళ్ళు. వ్యాపారం చేసేవాడు ఎన్నైనా చెప్తాడు. మీరు దానికి అప్పుడే ఇదైపోకండి, ఎమోషన్ అయిపోకండి. అలాగే సార్, అసలు మీది పట్టా భూమి అయితే ఒకసారి మీ డాక్యుమెంట్స్ ఒకసారి మాకు చూపించండి అని అడగండి. సెల్లర్ని చూపిస్తాడు. చూపించే ముందర వాళ్ళ దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ల్యాండ్ దగ్గరికి వెళ్ళండి. ల్యాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక భూమి నచ్చుతుంది. ఆ నచ్చిన చోట ఆ సర్వే నంబర్ చెప్తాడు వాడు. ఆ సర్వే నంబరు చూపించే డాక్యుమెంట్ ఉందా లేదా చూడండి. డాక్యుమెంట్ లో ఉంటే సరిపోదు, డాక్యుమెంట్ తో పాటు అతని పేరు కూడా నమోదై ఉండాలి. ఎవరైతే సెల్లర్ అమ్ముతున్నాడో అతని పేరు నమోదై ఉండాలి రికార్డులో, రెవెన్యూ రికార్డులో. సేల్ డీడ్ కూడా అతని పేరు మీద ఉండాలి. సేల్ డీడ్ కూడా మళ్ళీ అక్కడ వేరే పేర్లు ఉండకూడదు. వేరే పేర్లు ఉంటే మళ్ళీ అది ఫేక్. అది లేదా డబుల్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి. ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ కీలకమైన అంశం ఏంటంటే మ్యూటేషన్. అతని పేరు మీద నిజంగానే మ్యూటేషన్ అయిందా, గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ కట్టాడా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే మ్యూటేషన్ చేయరు, గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ కట్టరు, అవన్నీ కూడా బడ్డని మీ మీద వేసేస్తారు. అందరు మీరే చూసుకోవాలి సార్ అంటారు. కుదరదు, మీరే మ్యూటేషన్ చేయాలి, మాకు మీరే గవర్నమెంట్ కూడా స్టాంప్ డ్యూటీ అన్ని మీరే కట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ఇంకో మాట చెప్తున్నాను, దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చేస్తారు. క్యాష్ పద్ధతి కన్నా నా అభిప్రాయం ఏంటంటే, నా ఉద్దేశం అయితే ఆన్లైన్ పేమెంట్ చేయండి. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఆన్లైన్ లో చేస్తే మీకు అది రికార్డ్ లా ఉంటది. బ్యాంకుకి వెళ్తున్న అమౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ నుంచి వస్తుంది. రేపు పొద్దున ఏదైనా ఇష్యూస్ వస్తే అప్పుడు అది మీకు అదే ఎవిడెన్స్. డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చేస్తే రేపు పొద్దున నాకు ఇవ్వలేదు అంటాడు. ఏం చేస్తారు అప్పుడు మీరు? నెంబర్ 1, అమౌంట్ కట్టిన తర్వాత అతని దగ్గర నుంచి ఫస్ట్ అమౌంట్ కట్టిన రిసిప్ట్ తీసుకుంటారు, అలాగే ఇస్తాడు రిసిప్ట్. సార్ అతి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పట్టేదారు పాస్బుక్. ఇప్పుడు కొత్తగా వచ్చింది డిజిటల్ పాస్బుక్ లో ఇప్పుడు QR కోడ్ అని కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఇక్కడ కూడా వస్తుంది. మరి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇక్కడ QR కోడ్ వచ్చిందంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పట్టేదారు పాస్బుక్ కంపల్సరీ తీసుకోండి, మ్యూటేషన్ చేయించుకోండి. లింక్ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా చూసుకోండి. స్థలం సరిగ్గా ఉందా లేదా, ప్రాపర్టీ కరెక్ట్ గా ఉందా, అతని పేరు ఉందా లేదా సార్ వెరిఫై చేసుకోండి. ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళండి. వెళ్తే అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇతని సర్వే నెంబర్ ఇతని పేరు మీద ఉందా లేదా, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, బౌండరీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఇది పట్టా భూమే కాదా అది చూసుకోండి. లేకపోతే ఇది అసైన్ ల్యాండా, అసైన్ ల్యాండ్ కొనకూడదు. అసైన్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కొనకూడదు. మామూలు ల్యాండ్ అని చెప్పి దాంట్లో 22 క్యాపిటల్ అని పెడతాడు, అది కూడా కొనకండి. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో వెళ్ళిపోతుండే నిషేధ జాబితా అంటారు. నిషేధ జాబితా కూడా అవి గవర్నమెంట్ ల్యాండ్సే. అలాంటి భూములు కూడా ఎవరు దయచేసి కొనకండి. చాలా సార్లు చెప్పారు, కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇది జాగ్రత్తగా పరిశీలించండి. ఇవన్నీ కూడా భూములు కొనేటప్పుడు పాపం ఒక రూపాయి దాచుకొని కొంటారు చాలా మంది. పాపం జనం మోసపోతుంటారు. సరిగా వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చూపించకపోయినా, మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కట్టేసినా మ్యూటేషన్ కి రారు. తర్వాత రేపు రా అని చెప్పి మళ్ళీ డిమాండ్ చేస్తారు.
ఎప్పుడైతే డబ్బు కడతారో సెల్లర్ కి అదే రోజునాడే రిజిస్ట్రేషన్ అయిపోవాల్సిందే. అలా ప్లాన్ చేసుకోండి. ఇవాళ డబ్బు ఇచ్చి నెల రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ గురించి కాదు, మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చేయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే భూములు కొనేటప్పుడు ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి చూపించేవన్నీ జాగ్రత్తగా చూసి పరిశీలించి 1-2 సార్లు పరిశీలించి మీకు డౌట్స్ వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకోండి. మీ సమీప అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఫీజు తీసుకుంటారు. మీకు ఖచ్చితంగా ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. చూసుకొని కొనుక్కోండి. తొందర పడకండి అని కోరుకుంటున్నాను. నమస్కారం.